అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏ విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. స్కిల్ టెస్ట్ వివరాలు, దానికోసం కొన్ని టిప్స్, అందరూ ఎదురుచూస్తున్న సెకండ్ లిస్ట్ సంగతేంటి, అలాగే రాబోయే కొత్త అవకాశాలు, వీటన్నిటి గురించి చర్చిద్దాం. అభ్యర్థులందరి మదిలోనూ మెదులుతున్న ముఖ్యమైన ప్రశ్నలివే కదా. సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది, స్కిల్ టెస్ట్ డేట్స్ ఏంటి, కొత్త నోటిఫికేషన్ సంగతేంటి? పదండి, వీటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా టైపిస్ట్ మరియు కాపిస్ట్ పోస్టుల కోసం జరగబోయే స్కిల్ టెస్ట్ గురించి కన్ఫర్మ్ అయిన వివరాలేంటో చూసేద్దాం. మనందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే, జాన్యువరి 20న తేదీలు రిలీజయ్యాయి. ఇక అసలు స్కిల్ టెస్ట్ జరిగేదెప్పుడంటే ఫిబ్రవరి 13న. ఈ డేట్ని ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ స్కిల్ టెస్ట్ రాష్ట్రం మొత్తం మీద జరగట్లేదు, కేవలం ఈ 9 జిల్లాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. సో ఎవరి సెంటర్ ఎక్కడ పడిందో ఈ లిస్ట్లో ఒకసారి సరిచూసుకోవాలి. ఇక టైమింగ్స్ విషయానికొస్తే ఉదయం 9 గంటల నుంచి 9:40 వరకు, అంటే మొత్తం మీద మనకు దొరికేది కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే. ఇది చాలా కీలకమైన సమయం అన్నమాట. సరే, టెస్ట్ వివరాలు చూశాం కదా. మరి ఆ రోజున విజయవంతంగా టెస్ట్ పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. వీలైతే మీ సెంటర్ని ఒకరోజు ముందే వెళ్ళి చూసుకోండి. 2. టెస్ట్ టైం కన్నా ఒక 40 నుంచి 60 నిమిషాల ముందే అక్కడికి చేరుకోండి. ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్స్ చెక్ చేయటం, బయోమెట్రిక్ తీసుకోవటం లాంటివి ఉంటాయి. సో దానికి టైం పడుతుంది. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేవి రెండే 2 విషయాలు. ఒకటి స్పీడ్, రెండోది యాక్యురసీ. అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ను ఎంత వేగంగా టైప్ చేశారన్నది ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఒక్క తప్పు కూడా లేకుండా టైప్ చేశారా లేదా అన్నది కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తేనే సెలక్షన్. ఓకే, ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాపిక్లోకి వచ్చేద్దాం. అదే సెకండ్ లిస్ట్. దీని గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మనకున్న సమాచారం ప్రకారం సెకండ్ లిస్ట్ రిలీజ్ అవడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నెల చివర్లోగా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ఈ సెకండ్ లిస్టు వస్తుందని ఎందుకు ఇంత గట్టిగా నమ్ముతున్నారు? దాని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1. కొంతమంది అభ్యర్థులకు 1 కంటే ఎక్కువ పోస్టులు వచ్చాయి. 2. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండటం వల్ల కొందరు అనర్హులయ్యారు. ఇక 3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా కొందర్ని రిజెక్ట్ చేశారు. సో ఈ ఖాళీలన్నిటినీ సెకండ్ లిస్ట్ ద్వారా భర్తీ చేస్తారన్నమాట. సరే, ఈ ప్రస్తుత రిక్రూట్మెంట్ సంగతి పక్కన పెడితే భవిష్యత్తులో రాబోయే ఇంకొత పెద్ద అవకాశం గురించి కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ఏకంగా 294కి పైగా ఉద్యోగాలు, అది నేరుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే. దీనికి సంబంధించిన ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతోంది. నిజానికి ఈ నోటిఫికేషన్ కాస్త ఆలస్యమైంది. కాని ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ నెల చివర్లోగాని లేదా వచ్చే నెల మొదటి వారంలోగాని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఈ టైంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట, అస్సలు నిరుత్సాహపడద్దు. ప్రిపరేషన్ని మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. చూశారు కదా, ఒకవైపు స్కిల్ టెస్ట్, మరోవైపు సెకండ్ లిస్ట్ అంచనాలు, ఇంకోవైపు కొత్త నోటిఫికేషన్. అవకాశాలు వరుసగా ఉన్నాయి. మరి ఈ తదుపరి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా?